చందమామ రావే చాపిల్లి రావే. వర్షం అంటే తెలియదా? వాట్ ద అన్నట్లాగా చంపేస్తాడు. సార్ మీరు చెప్పండి, ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం ఆయన ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో ఉన్నారు. ఇప్పుడైతే కండిషన్ క్రిటికల్గా ఉందండి. అసలు వెంకట గారి పరిస్థితి ఎలా ఉందంటున్నారు డాక్టర్లు? 50 లక్షలు మా ఇల్లు అమ్మినా కూడా అనిపిస్తుంది. మెయిన్ కిడ్నామా మాకు కావాల్సిన ఒక కిడ్నీ ఇచ్చేస్తే ఆయన మంచిగా కావాలనుకుంటున్నా. ఆశ తప్పించి ఇంకా ఎట్లాంటి పొరగలు మాకు. తొడగొట్టు చిన్న అంటూ ఆది సినిమాలో, అలాగే చందమామ రావే అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో మనని ఎంతో ఎంటర్టైన్ చేసిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా అంటే దాదాపు 3 సంవత్సరాలుగా షుగర్తో బాధపడుతూ దానివల్లనే చాలా డయాలసిస్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కానీ రీసెంట్గా ఆయన 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆర్బీఎం హాస్పిటల్లో ఇక్కడ బోడుప్పల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫిష్ వెంకట్కి అంటే మా తండ్రికి లేకపోతే నా భర్తకి హెల్ప్ చేయండి అంటూ వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆయనకి డయాలసిస్ కూడా చేయించలేని పరిస్థితుల్లో మా కుటుంబం ఉంది. అలాగే ఇప్పుడు కిడ్నీ మారిస్తే తప్ప ఆయన బతికే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మా ఫిష్ వెంకట్ని కాపాడండి అంటూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇదే ఐసీయూలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డయాలసిస్ చేస్తేనే రెస్పాండ్ అవుతున్నారు, లేకపోతే లేదు అని అంటున్నారు. అంటే ఆయన కండిషన్ స్టేబుల్గా ఉంటే తప్ప అసలు ఏం చెప్పలేమని డాక్టర్స్ కూడా అంటున్నారు. సో డాక్టర్స్తో అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రండి. సో ప్రస్తుతం డాక్టర్ గారు ఉన్నారు, ఫిష్ వెంకట్ గారిని ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో. సార్ మీరు చెప్పండి, ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఈజ్ అండర్ క్రిటికల్ కేర్ టీమ్. నేను ట్రీట్ చేయడం, నాతో పాటు అదర్ డాక్టర్స్ ఉన్నారు, నెఫ్రాలజిస్ట్ కూడా చూస్తున్నారండి. ఈజ్ అండర్ ఐసీయూ టీమ్ విత్ నెఫ్రాలజిస్ట్ అండర్ అబ్జర్వేషన్ ఇన్ అవర్ హాస్పిటల్ ఆర్బీఎం. ప్రస్తుతం ఆయన ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో ఉన్నారు. రెగ్యులర్ డయాలసిస్ జరుగుతుంది. మొన్న వచ్చారు, ఒక డయాలసిస్ జరిగింది, ఈరోజు కూడా ఇంకో డయాలసిస్ చేస్తున్నాము. ఇప్పుడైతే కండిషన్ క్రిటికల్గా ఉందండి. ఎప్పుడు ఆయన కండిషన్ స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతానికైతే ఆ విషయం చెప్పలేము. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ మోర్ 48 hours ఆర్ 3 days మోర్. అండ్ మళ్ళీ కూడా డయాలసిస్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కండిషన్ మాత్రం స్టేబుల్గా లేదండి. అండ్ లవణాలు కూడా అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి, క్రియాటిన్ ఎక్కువ ఉంది, యూరియా లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆఫ్టర్ డూయింగ్ డయాలసిస్ ఆల్సో మళ్ళీ కూడా ఈరోజు డయాలసిస్ ప్లాన్ చేస్తున్నాము, నెఫ్రాలజిస్ట్ గైడెన్స్ తీసుకొని. ప్రస్తుతానికి ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నాన్ ఇన్వాసివ్గా వెంటిలేట్ చేస్తున్నాము. ఫ్లూయిడ్ ఓవర్లోడ్లో ఉన్నాడు, లంగ్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంది, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది. ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. హోప్ హీ షుడ్ రెస్పాండ్ ఫాస్ట్. ఎవ్రీవన్ థింక్స్ దట్. ఆయనకు ఆల్రెడీ షుగర్ ఉంది, పైగా ఇప్పుడు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి అని చెప్తున్నారు. మాకున్న సమాచారం ఏంటంటే ఒక కిడ్నీ ఇంప్లాంట్ చేస్తే సరిపోతుంది, అంటే కొన్ని రోజులకు సరిపోతుంది అని అంటున్నారు. అసలు ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు? అది ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్లో ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ ఉంటారండి. దే విల్ టేక్ ద డిసిషన్. 1 kidney విల్ బి ట్రాన్స్ప్లాంటెడ్. ఒక కిడ్నీ మాత్రం ట్రాన్స్ప్లాంట్ చేస్తే సరిపోతుంది. బట్ ఇప్పుడున్న కండిషన్లో నాట్ గుడ్. స్టేబుల్ అయిన తర్వాత వన్స్ దే గో టు హైయర్ సెంటర్, ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్, వాళ్ళకి డోనర్స్ ఉంటే ద డాక్టర్స్ విల్ బెటర్ సజెస్ట్ ఫర్ ద ట్రాన్స్ప్లాంట్ అండ్ అదర్ థింగ్స్. ఫైనల్గా మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ కోలుకునే అవకాశం ఉంది అంటారా? అంటే ఇప్పటికీ మీకున్న హోప్ ఏంటి? జనరల్గా కిడ్నీ పేషెంట్స్ ఫాస్ట్గా డిటరేట్ అవుతారు, ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతారు. ఈయన కండిషన్ మాత్రం అన్స్టేబుల్గానే ఉంది లాస్ట్ 24 hours. We will wait and watch for more 48 hours and we will see how things. We should think that things will go good. But condition continue to be very critical. సో వెంకట్ గారి వైఫ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. చెప్పండి, అసలు వెంకట్ గారి పరిస్థితి ఎలా ఉందంటున్నారు డాక్టర్లు? మీరు ఎప్పుడు వచ్చారు అసలు హాస్పిటల్? మేము 4 రోజులు అవుతుంది వచ్చి. 4 రోజులు. 4 రోజులు అవుతుంది వచ్చి. కిడ్నీ మార్చుకోవాలంటారు వాళ్ళు. మెయిన్ కిడ్నీ మార్చుకోవాలమ్మా, ఆయనకు ప్రాబ్లం ఏం లేదు. కిడ్నీ మార్చుకుంటే మళ్ళీ మామూలు మనిషి అయిపోతారు అంటారు. ఇప్పుడు 2 అయినాయి కాబట్టి ఇప్పుడు ఒకటన్నా మార్చుకోవాలంటారు. ఒక్కో దాంట్లో 50 లక్షలు 40 లక్షలు అడుగుతారు. 50 లక్షలు 40 లక్షలు అడుగుతారు. మా ఇల్లు అమ్మినా కూడా రావు పైసలు. అదే మా టెన్షన్. ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలు అంటున్నారు. వెంకట్ గారు ఎన్నో సినిమాలలో నటించి ఉన్నారు, అంటే ఎవరు ముందుకు రావట్లేదా? అంటే హెల్ప్ చేస్తారమ్మా, ఆయన హెల్ప్ చేస్తారు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అందరు వాళ్ళు హెల్ప్ చేసినా నడుస్తుంది. కానీ ఇప్పుడు కిడ్నీకి చాలా డౌన్ అవుతుంది కదా,
ఆయనకు 50 లక్షలు 40 లక్షలు అంటారు కదా, అదొక్కటి హెల్ప్ చేస్తారు. అదొక్కటి హెల్ప్ చేస్తే ఆయన బాగుంటుంది. ఆయన మీరు ఏం కోరుకుంటున్నారు మా ఛానల్? అదే కోరుకుంటారు కదా, ఆయనకు ఒక కిడ్నీ మార్చిపిస్తే చాలనుకుంటున్నాం అంతే. డాక్టర్ కిడ్నీ కంపల్సరీ మార్చుకోవాలంటున్నాం. అంటే మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే డయాలసిస్ మాట్లాడతాడు, లేస్తలేడు, అసలు లేస్తలేడు, మాట్లాడతలేడు. టిఫిన్ లేదు, ఛాయ్ లేదు, నీళ్ళు ఏం లేవు 4 రోజులు. డాక్టర్ లేపితే కూడా లేస్తలే, ఎవరు లేపినా లేస్తలే. ఇబ్బంది చాలా రోజుల నుంచి ఉంది అని అంటున్నారు, షుగరు. మరి అప్పటి నుంచి ఇప్పటికి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది కదా? నిమ్స్లో చేయించినాము, పిఆర్కేలో చేయించినాము, చాలా హాస్పిటల్, ఇది 10 హాస్పిటల్ మేము రావడం. చాలా హాస్పిటల్ తిరిగినాం, సోమియాల, పల్స్లా, సికింద్రాబాద్లో, ఇప్పుడు ఇక్కడ చాలా హాస్పిటల్ తిరిగాం. అప్పటి నుంచి తిరుగుతున్నానో చూపిస్తున్నాను. కిడ్నీ మార్చుకోరు, ఎక్కడ పోయినా కిడ్నీ మార్చుకోరు. కిడ్నీకి 50 లక్షలు ఖచ్చితంగా అయితే అంటే ఇచ్చడంలో పైసలకి ఇస్తారంట. పొద్దున కూడా ఒక ఆమె ఫోన్ చేసింది, సేమ్ గ్రూప్ ఉందంట, పైసలు అడుగుతున్నాం. అంటే మాకు కూడా ప్రాబ్లం ఉందమ్మా, మేము అమ్ముకుంటున్నాం అంటారు. అట్లా వాళ్ళు కూడా మా అలాగా ప్రాబ్లం ఉందంట. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం? మెయిన్ కిడ్నీ అమ్మా, మాకు కావాల్సిన ఒక కిడ్నీ ఇప్పించేస్తే ఆయన మంచిగా అవుతాడు, చాలా అనుకుంటుంది ఆశ. తప్పించి ఇంకా ఎట్లాంటి కొరగలు మాకు. చూస్తున్నారు కదా, అంటే కిడ్నీ చేంజ్ చేస్తే బతికే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ డబ్బులు లేక మేము ఆగుతున్నాము అని చెప్పేసి అంటున్నారు. సో ప్రస్తుతం వాళ్ళ రిలేటివ్ ఉన్నారు. సార్ మీరు ఏమవుతారు? నేను బామ్మారిదనండి. సొంత బామ్మారిదని కాకపోయినా కూడా అంతకన్నా ఎక్కువ ఆత్మీయతగా, ఫ్రెండ్లీగా, చాలా ఆప్యాయతగా కాలం గడిపిన వాళ్ళం మేమంతా. అంటే చాలా ప్రేమగల మనిషి. ఎదుటి వాళ్ళకి ఆపదంటే ముందుబడి సాయం చేసే మనిషి. ఈరోజు మా బావగారి పరిస్థితి ఇలా జరిగింది. అయినా కూడా దేవుడు కాపాడుతాడనే నమ్మకంతోనే మేము ఉన్నామండి. నిజమే మీరు అన్నట్టుగా. అంటే మేము కూడా విన్నాము, అంటే ఫిష్ వెంకట్ గారి దగ్గరికి హెల్ప్ కోసం ఎవరు వెళ్ళినా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి మాకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన ఈ పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? ఆయన ఆరోగ్యం బాగుపడి మాతో మంచి సహజీవనంగా ఉండాలా, మాతో మంచిగా కలిసి రావాలి బయటికి హాస్పిటల్ నుంచి మేము కోరుకుంటున్నామండి. సో చూసారు కదా డాక్టర్ చెప్పిన విషయాలు ఏంటంటే, ఆయన క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆయనకి డయాలసిస్ చేస్తేనే రెస్పాండ్ అవుతున్నారు. అండ్ తర్వాత ఆయన మళ్ళీ అలాగే ఎలాగో ఉన్నారో అలాగే ఉండిపోతున్నారు. ఒక స్టేబుల్ కండిషన్లో అయితే లేరు. ఆయన స్టేబుల్ కండిషన్కి వస్తేనే ఇప్పుడు ఆయనకి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది, లేకపోతే ఇంకా అంతే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు డయాలసిస్ చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, ఖచ్చితంగా మాకు హెల్ప్ కావాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. మరి ఎవరైనా దాతలు ఉంటే, ఫిష్ వెంకట్ గారి గురించి తెలిసిందే, ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో 100 సినిమాలకు పైగా చేశారు. అలాగే ఇప్పుడు మనకు అందరికీ తెలుసు ఫిష్ వెంకట్ అంటే, ఎవరు తెలిసినా తెలియకపోయినా ఆయన విలనిజం కామెడీతో మనల్ని ఎంత ఎంటర్టైన్ చేశారో మనం చూసాము. సో ఆయన ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఆయనకి హెల్ప్ అవసరం. అటు చిత్ర పరిశ్రమ కావచ్చు, ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు. కెమెరామెన్ నీరజ్తో హారిక, హైదరాబాద్.